అను ఆకలేస్తుంది. ఏంటి? చిచి, నువ్వు అనుకున్న ఆకలి కాదు, రాత్రి నుంచి ఏం తినలేదు కదా, ఆకలేస్తుందని చెప్తున్నా. నాకు కూడా ఆకలేస్తుంది. అవునా? ఇది కూడా నువ్వు అనుకున్న ఆకలేం కాదు, నేను కూడా నైట్ నుంచి ఏం తినలేదుగా, ఆ ఆకలి. చే, ఇంకేదో అనుకున్నా. ఏంటి, ఏం చేస్తున్నావు? అంటే ఎవరైనా తిని వదిలేసినవి ఉంటాయేమో తిందామని చెప్పేసి. చీ, మరి ఇంత చీప్ అనుకోలేదు. అయినా ఒకళ్ళు తినేసి నువ్వెలా తింటావు? యాక్. ఇదేదో పెద్ద క్వీన్ ఎలిజబెత్ మరి. వెళ్ళు. మా ఆకలిస్తుంది ఏంటి? బా చీ, మరి ఇంత చీప్ అనుకోలేదు. అయినా ఒకళ్ళు తినేసి నువ్వెలా తింటావు? యాక్. సర్లే. ఇక్కడ వీడు లేడుగా. అయ్యో, ఏమన్నావే? చీపా? యాక? ఇప్పుడు నువ్వు చేసేది ఏంటే? అంటే సూర్య, అది ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు రాధిక నన్ను? రాధికానా? రాధిక ఎవరు? అంటే డీజేడీలో అప్పుడప్పుడు నాలో వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈడియట్. అను, కొంచెం పెట్టొచ్చు కదా. అదే బిస్కెట్ కొంచెం పెట్టొచ్చు కదా అని. అను అను ప్లీజ్ అను, ప్లీజ్ అను, బిస్కెట్ ఇవ్వను ప్లీజ్ అను. అను ఆకలేస్తున్నాను, ప్లీజ్ అను. అను 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 ఒక బిస్కెట్ ఇవ్వను. అను తీసుకో. అను అను డోర్ తీయను. అను అను ఒక బిస్కెట్ ఇవ్వను. అను డోర్ తీయను. ఛే, అను ఆ బిస్కెట్ తినగాను, అందులో విషం ఉంది. అను. ఏంటి నువ్వు చెప్పేది? ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అను 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 ఏమైంది అను? అను 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 నువ్వు స్వర్గానికి ఎప్పుడు వచ్చావు? నేను స్వర్గానికి రావడం ఏంటి? అయినా నేను బాధలు పెట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ ముఖానికి అంత సీన్ లేదులే. అంటే నేను పోలేదా? లేదు. మరి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్నా? అంటే అది మనతో డేటు చూశాను, కానీ ఇయర్ ఇంకో సంవత్సరం ఉంది. రే నిన్ను. ఏ అను, అను ఎందుకంత ఆయాసపడుతున్నావు? పరిగెడితే ఆయాసం రాదా? నేను ఈ ఆయాసం పోగొట్టాలా? ఎలా? అది మేడం మీరేంటి ఇక్కడ? అదంతా కాదు, నిన్నటి నుంచి మనం తినలేదు, మేడం తెచ్చారు, తిందాం పద. ఇది మన మేనేజర్ రూమ్ కదా. సూర్య, ఏమైందా నువ్వు అలా అరుస్తున్నావు? సూర్య. అను అను ఏమైందను? అను ఇందాక వచ్చింది మేడం కాదు, దెయ్యం. ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. ఏంటను? పాపం మనం ఆకలితో ఉంటే బంగారు లాంటి మేడం బిర్యానీ తెచ్చి పెడితే దెయ్యం అంటావా? మైండ్ పని చేస్తుందా నీకు అసలు? ఇప్పుడు చూసినా ఏదో ఒక తింగర మాటలు మాట్లాడుతూ ఉంటావు.
సర్లే కానీ ఒకసారి రా. మా అది కోఆపరేషన్ అంటే ఇలా ఉండాలి. ఇక్కడ ఎవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. ఎవరికి తెలియకుండా ఏదో ఒకటి చేద్దాం రా. మేడం మీరా? సారీ మేడం, అను అనుకుని పట్టుకున్నాను. అంటే అను అనుకునేంతసేపు మీరు చేపట్టుకున్నా సరే మీరేమనలేదంటే మీకు కూడా నా మీద ఉంది కదా. నాకు తెలుసు మేడం, ఆ రోజు ఇంటర్వ్యూలో నా ఐడియాలో చూసి మీరు నాకు పడిపోయారు కదా. సర్లే మేడం, ఏదో ఒకటి చేద్దాం. అమ్మో, ఇది ఇంటుందా కొంప తీసి? చూసారా మేడం, పాపం తెంగారదే మీరు వైట్ శారీ కట్టుకోవడం చూసి దెయ్యం అనుకుంటుంది. సర్లే మేడం, దాని అడ్డం కూడా లేదు కాబట్టి ఈరోజు గుర్తుండిపోయేలా మెమరీ క్రియేట్ చేద్దాం రండి మేడం. అది కాదు, అను నీ గర్ల్ ఫ్రెండ్ కదా, అంతలా ప్రేమించావు, మరి ఇదేంటి నాతో ఇలా? దాని మొహం మేడం, దానికంటే ముందు ఇద్దరు ఉన్నారు, దాంతో బ్రేకప్ అయ్యాక ఇంకో ఇద్దరు వచ్చారు. సర్లే ఆఫీస్లో లాక్ అయిపోయాం, ఏదో ట్రై చేద్దాం కదా అని కనెక్ట్ అయ్యాం. రేపు పొద్దున్న బయటికి వెళ్ళాక అదెవరో నేనెవరో. సర్లే అంత ఎందుకులే కానీ ఏదో ఒకటి చేద్దాం రండి మేడం. రండి మేడం. మేడం ఇలా మొండిగా బిహేవ్ చేస్తే కాదు. రండి మేడం, మీరు అలా అంటే కాదు. మేడం ఎందుకు కొడుతున్నారు? కొట్టింది నేను కాదు, అను. అమ్మ దీనమ్మ, ఇది ఎప్పుడు వచ్చింది? అంటే అను, దెయ్యం కన్నా డేంజర్గా ఉన్నావు కదరా. నేను చెప్పేది వినాను. అను నువ్వు వెళ్ళు, ఇలాంటి బయట ఉండడం కన్నా లోపల ఉండడమే కరెక్ట్. ఛీ, అది మేడం అలా చెప్పండి. అది మేడం, ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం, దాని అడ్డం కూడా లేదు. రండి మేడం, ఏదో ఒకటి చేద్దాం. ఎందుకు మేడం అలా నవ్వుతున్నారు? అను చెప్పింది నిజమే, నేను మనిషిని కాదురా, దెయ్యాన్ని. మేడం అక్క ఏం మాట్లాడుతున్నారు అక్క? భయం వేస్తుంది నాకు. బేసిక్గా నేను చాలా మంచివాడిని అక్క. ప్లీజ్ అక్క, నన్ను ఏం చేయొద్దు అక్క, నేను కాలు పట్టుకుంటాను. మేడం కాళ్ళు లేవేంటి? కాళ్ళు యాక్సిడెంట్లో పోయా అనుకుంటా. మేడం ప్లీజ్ మేడం, నన్ను ఏం చేయొద్దు మేడం. మేడం పైకి లేరా? ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క, వదిలేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను అక్క. ఇందాక నుంచి ఏదో చేద్దాం చేద్దాం పద అంటున్నావు, పద. ఛీ, అదేదో ఊరికే అన్నాను అక్క. ఇంతకు ముందు వారానికి 2-3 సార్లు అన్నావు, ఇప్పుడు ఒక్కసారి కూడా చేయలేకపోతున్నావా? సెక్స్ 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 అంటే 2 or 3 times ఇన్ ఏ వీక్ మేడం. పాతని గుర్తుపెట్టుకుంటుంది. అదేదో బిల్డప్ కోసం అన్నాను అక్క. ప్లీజ్ అక్క, వదిలే అక్క, నన్ను ఏం చేయొద్దు అక్క ప్లీజ్. భయం వేస్తుంది అక్క, ప్లీజ్ అక్క, అలా చూడకక్క అక్క. రారా? ఎప్పుడైనా అడవికి వెళ్ళావా? పెద్ద పులిని చూసావా? భయపడ్డావా? భయపడతావు, ఎందుకంటే పులి నీకు కనపడుద్ది, నాకు కనపడదు. ఇప్పుడు ఇవి ఏదో ఒకటి చేసేదాకా ఊరుకునేలా లేదు. సర్లే మేడం పదండి. నా ఈగో హట్ చేశారు. నాకు మనిషి అయినా దెయ్యమైనా ఒకటే ఈరోజు. రండి పదండి, ఏదో ఒకటి చేద్దాం. అదంతా తర్వాత, ముందు పదండి ఏదో ఒకటి చేద్దాం. రండి మేడం. అయినా కూడా నేను వదలగా. మేడం దెయ్యం, మేడం దెయ్యం మేడం ఎక్కడున్నారు మేడం? రండి మేడం, ఏదో ఒకటి చేద్దాం మేడం.